ఐఐటీలో చదవాలని ఉంటది. కానీ సీట్ రాదు. కానీ ఇక్కడ తీసుకుంటే మాత్రం సీటు డెఫినెట్‌లీ ఒక 7 ఐఐటీ వాటిలో ఎళ్ళొచ్చు. అండ్ ట్రిపుల్ ఐటీ 2 అండ్ ఒక బిట్స్ పిలానీలో ఎళ్ళొచ్చు. ఎలా అంటే మన జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళతో కొలాబరేషన్‌లో ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ గాంధీనగర్ ఉంది. ఇక్కడ మనము జేకేఎల్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ రాసిన తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి అక్కడ జాయిన్ అవ్వచ్చు. అంటే నువ్వు 2 యూనివర్సిటీస్‌లో అంటే 2 ఐఐటీస్‌లో చదవచ్చు. లేదా 4 సెమిస్టర్స్‌కి 4 ఐఐటీ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సిఎస్ఆర్ ఫండింగ్‌తోనే ఈ మొత్తం యూనివర్సిటీ రన్ అవుతుంది కాబట్టి 100% స్కాలర్‌షిప్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. వావ్! లాస్ట్ ఇయర్ మన వాళ్ళకి బీటెక్ అంటే క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. Yes. మరి అలాంటిది ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? సో బోల్డ్ అని కోర్సెస్ ఉన్నాయి. మన బీటెక్ వాళ్ళకి ఎస్పెషల్లీ సిఎస్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఎలాగో ఉంది. కంప్యూటర్ సైన్స్ లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది అండ్ ఈసీఏ మనకు విఎల్ఎస్ఐ కూడా ఉందన్నమాట. ఎస్పెషల్లీ నువ్వు అన్నట్టు సౌత్ ఇండియన్స్ కి కంప్యూటర్ సైన్స్ అన్న ఈ కొత్త కొత్త టెక్నాలజీస్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా భూమి ఉన్న కోర్సెస్ కదా. ఫ్యూచర్ లో ఒక మంచి ఫ్యూచర్ అండ్ ట్రెండింగ్ లో ఉండాలి, అప్డేటెడ్ వర్షన్ లో ఉండాలంటే డెఫినెట్లీ అందరూ చూస్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఇటువంటి కోర్సెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మనకు. ఐఐటి తోటి కొలాబరేట్ అయిన యూనివర్సిటీ కాబట్టి సో ప్రయారిటీ అనేది మెయిన్ మనకి స్టూడెంట్స్ కి బాగుంటుంది వన్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత. ఏ సెమిస్టర్ అయితే ఏ కాలేజ్ లో చేస్తారు ఐఐటి అక్కడి మెమో అయితే ఇస్తారు మనకు. ఓకే, డిగ్రీ సర్టిఫికేషన్ మాత్రం జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అలానే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ తోటి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ కాబట్టి స్కాలర్షిప్స్ కూడా మనకి అలానే ఉన్నాయి. డెఫినెట్లీ. సో ఎవరైతే 95 అబోవ్ పర్సెంటేజ్ తీసుకొస్తారో ఇంటర్మీడియట్ లో వాళ్ళకి 50% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 90 to 95% ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి 30% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 85 to 90% ఎవరైతే ఇంటర్మీడియట్ లో తీసుకొస్తారో వాళ్ళకి 20% ఆఫ్ స్కాలర్షిప్ ఉంటుంది. ఇంకా 75 to 85% ఇంటర్మీడియట్ లో ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి 10% స్కాలర్షిప్ ఉంటుంది. సో అంటే ప్రతి ఒక్కళ్ళు దీనికి అర్హులు. స్కాలర్షిప్ ఎవరికైనా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏదో ఒక రూపంలో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. జేఈ పర్సెంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఎవరికైతే 95% అబోవ్ వచ్చిందో వాళ్ళకి 100% ఫ్రీ అన్నమాట. సో నో ఫీజు. ఇంకా అలానే 90 to 95% ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి 75% స్కాలర్షిప్ వస్తుంది. ఇక 85 to 90 ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి 50%. అలానే 80 to 85 ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి 30%. ఇంకా అలానే 75 to 80 ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి 20% స్కాలర్షిప్. ఇంకా అలానే 70 to 75% ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి 10% స్కాలర్షిప్. జేఈ పర్సెంటైల్ కావచ్చు, ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ కావచ్చు, ఖచ్చితంగా ఈ కేటగిరీస్ లో ఉంటారు డెఫినెట్లీ బీటెక్ చదవాలనుకున్నారు. సో ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ అనేది అర్హులు ప్రతి ఒక్కరు.